ఈరోజు భారతదేశంలో ధర్మాన్ని నమ్మేవారు, భగవంతుడిని నమ్మేవారు, భక్తిని నమ్మేవారు, ఈశ్వరుడిని, ఆయన కృపను, దేవీదేవతలను నమ్మేవారు తప్పకుండా ఏదో ఒక దారాన్ని తమ చేతికి కట్టుకుంటారు. అది పురుషుడైనా స్త్రీ అయినా. చూడండి, కొందరు కాశీ దారాన్ని కట్టుకుంటారు, కొందరు మహాకాళ్ దారాన్ని కట్టుకుంటారు, కొందరు పండితులు హవన కార్యక్రమంలో కట్టించిన దారాన్ని కట్టుకుంటారు. ఈ విధంగా ఏదో ఒక దారం ఎవరి చేతికైనా ఉంటుంది. ఆ దారం చేతికి వచ్చిన తరువాత ఆ వ్యక్తికి ఒక విశ్వాసం పెరుగుతుంది. నాకు కృప లభించింది, నాకు ఆశీర్వాదం లభించింది, నా రక్షణ జరుగుతుంది అని. అందుకే దీన్ని రక్షాసూత్రం అని కూడా అంటారు. మీకు చెప్పాలంటే ఈరోజు భారతదేశంలో జీవితాంతం దారం ధరించి తిరిగే వారిని అడిగితే వారు ఇలా అంటారు, ఇది భగవంతుడి ప్రసాదం, ఇది కృప. కానీ ఈ దారంలో ఏ శక్తి దాగి ఉంది? ఒకవేళ ఎవరైనా తెలుసుకుంటే ఈ దారంలో ఇంత శక్తి ఉందని ఆశ్చర్యపోతారు. నేను చిన్నప్పుడు బైతూల్ నుండి మహారాష్ట్రకు చెందిన ఒక గొప్ప ఆయుర్వేద వైద్యుడు వచ్చారు. మా ఇంట్లో చాలామంది కూర్చొని ఉన్నారు. కుతూహలంతో చూస్తూ ఉన్నాను. ఆ ఆయుర్వేద వైద్యుడు ప్రతి ఒక్కరి నాడిని ఇలా పట్టుకున్నారు. ఈ స్థానంలో నాడిని పట్టుకున్నారు. పురుషుడైతే కుడివైపు నాడిని పట్టుకున్నారు, స్త్రీ అయితే ఎడమవైపు. నాడిని పట్టుకున్న వెంటనే వారు ఇలా అన్నారు, నీకు 3 కొడుకులు 1 కూతురు ఉన్నారు. నీ తండ్రి ఈ వయసులో చనిపోయి ఉంటాడు. నేను ఆశ్చర్యపోయాను. ఈ వైద్యుడు జ్యోతిష్యుడా? చెయ్యి పట్టుకుని ఎన్ని సంతానం ఉన్నారు? తల్లిదండ్రులు ఎప్పుడు చనిపోయారు లేదా బతికే ఉన్నారా? ఈ వ్యక్తికి కఫమా, వాతమా, పిత్తమా, ఏది ఎక్కువగా ఉంది? దాని చికిత్స ఏమిటి అని చెప్పేవారు. నేను ఆశ్చర్యంతో అడిగాను, మీరు ఇవన్నీ ఎలా తెలుసుకుంటారు? అప్పుడు ఆయన ఇలా అన్నారు, బాబూ చూడు, ఈ నాడి ఆయుర్వేద వైద్యుడైనా ఆలోపతి వైద్యుడైనా ఈరోజు అందరూ ఈ నాడిని పట్టుకునే నాడి శోధనం చేస్తారు. ఈరోజు ఇంగ్లీష్ డాక్టర్ కూడా ఇదే పట్టుకుని చూస్తాడు. మొదట స్టెథోస్కోప్ వేస్తాడు, చెయ్యి ఇలా పట్టుకుని ఈ వ్యాధి ఏమిటో చూస్తాడు. ఈ స్థానంలోనే మనం ఆ దారాన్ని కట్టుకుంటాము. మనం దాన్ని ప్రసాదంగా భావిస్తాము. భారతదేశంలోని వ్యక్తికి ఈ దారం ఏదైనా మంచి జ్యోతిర్లింగం నుండి, పెద్ద ఆలయం నుండి, కృష్ణగిరి పద్మావతి చరణాల నుండి లభిస్తే అతను సంతోషిస్తాడు, భగవతీ కృప, భగవంతుడి కృప లభించింది అని. కానీ అతనికి తెలియదు ఈ దారం ఏమి చేయగలదు. ఈ నాడి నుండే శరీరంలోని మొత్తం శక్తి, ఆరోగ్యం, భూతం, భవిష్యత్తు, పాపం, శాపం, తాపం గురించి తెలుస్తుంది. నాడిని పట్టుకునే వ్యక్తి తెలివైనవాడైతే ఈ వ్యక్తికి ఎన్ని జన్మల శాపం ఉంది, ఎన్ని రకాల పాపాలు చేశాడు, ఏదైనా తప్పు సంబంధం ఉందా, తప్పు అలవాటు ఉందా, తప్పు జీవనం ఉందా అని తెలుసుకోగలడు. ఎందుకంటే హృదయంలో ఎన్ని రకాల శక్తులు, ప్రాణం, జీవనం ఉన్నాయో, హృదయంలో ఎన్ని రకాల పాపాలు, శాపాలు, దోషాల సమాహారం ఉందో, భవిష్యత్తులో జరగబోయే మంచి చెడుల గురించి ఏదైనా ఉంటే అన్నీ ఈ స్థానం నుండి ప్రతిఫలిస్తాయి. ఒకవేళ ఈ స్థానంలో దైవిక శక్తి యొక్క శక్తి వస్తే ఈ స్థానం నుండి హృదయానికి ఉన్న సంబంధం వలన హృదయంలో ఉన్న పాపం, శాపం, భవిష్యత్తులో వచ్చే తాపం లేదా ప్రస్తుతం ఉన్న దుఃఖం, దరిద్రం అన్నింటినీ నియంత్రించే ఒకే ఒక స్థానం ఈ మణికట్టు. ఈ మణికట్టుని ఈశ్వర కృపతో నింపితే ఆ వ్యక్తి తన జీవితాన్ని సుఖాలతో నింపుకుంటాడు. అందుకే ఈ దారాన్ని ఇక్కడ కట్టుకుంటారు. పురుషులకు కుడి చేతిలో కట్టాలి, అది హృదయంతో సంబంధం కలిగి ఉంటుంది. స్త్రీలకు ఎడమ చేతిలో కట్టాలి, ఎందుకంటే స్త్రీ యొక్క ఎడమ భాగం చురుకుగా ఉంటుంది, శక్తి అక్కడి నుండి సేకరించబడుతుంది. అందుకే భగవతి పార్వతిని వామాంగి అంటారు. భగవంతుడి ఎడమ భాగంలో ఆమె నివాసం ఉంటుంది. స్త్రీ ఎడమ భాగం నుండి చురుకుగా ఉంటుంది, పురుషుడు కుడి భాగం నుండి చురుకుగా ఉంటాడు. అందుకే స్త్రీలకు ఎడమ చేతిలో, పురుషులకు కుడి చేతిలో ఆ ప్రసాద దారాన్ని కట్టాలి. ఒకవేళ ఆ ప్రసాదం ఏదైనా ప్రత్యేక స్థానం నుండి, శక్తిపీఠం నుండి, దైవిక స్థానం నుండి, జ్యోతిర్లింగం నుండి లభిస్తే సందేహం లేకుండా హృదయపూర్వకంగా దాన్ని ధరించాలి. ఆ స్థానం యొక్క శక్తి సముద్రంలో బొట్టులో సముద్రగుణాలు ఉన్నట్లే దైవిక కృపతో లభించిన ఏదైనా వస్తువులో ఆ శక్తి నిశ్చితంగా ఉంటుంది. దాన్ని కట్టుకోవడం వలన పాత శాపాలు తొలగిపోతాయి, పాత పాపాలు తొలగిపోతాయి, పాత సంకటాలు తొలగిపోతాయి, దరిద్రం తొలగిపోతుంది. భవిష్యత్తులో వచ్చే సంకటాలు, దుఃఖాలు, ఇబ్బందులను కూడా ఇది సరిచేస్తుంది. పాతకాలంలో ఈ దారం పట్టుతో తయారై ఉండేది. ఎందుకంటే పట్టుదారం చిరకాలం శక్తిని ఇవ్వగలదు.
లేకపోతే ఏదైనా సూతక స్థానంలో వెళితే ఎక్కడైనా వెళ్ళి వస్తే ఈ రోజుల్లో ఏదైనా దారాన్ని మంత్రం చదివి కట్టేస్తున్నారు. అది చౌకైన నైలాన్ దారమైనా లచ్చ అయినా కట్టేస్తున్నారు. కానీ పట్టుదారమైతే మీరు మృతకుడి దగ్గరకు వెళ్ళినా, ఋతుస్రావంలో ఉన్న స్త్రీతో స్పర్శ జరిగినా, ఏదైనా సూతకం లేదా ఇబ్బంది జరిగినా ఈ పట్టుదారంపై సూతకం ఎప్పటికీ పడదు. ఆ శక్తి శాశ్వతంగా ఉంటుంది. అందుకే బంగారంపై సూతకం ఎప్పటికీ పడదని బంగారు కడియాన్ని ఈశ్వరుడి నామంతో మంత్రించి రక్షాసూత్రంగా కట్టే సంప్రదాయం భారతదేశంలో ప్రారంభమైంది. ప్రపంచంలో 200 దేశాలు ఉన్నా బ్రేస్లెట్ సంప్రదాయం భారతదేశంలోనే ప్రారంభమైంది. కానీ ఈరోజు మనం బ్రేస్లెట్ను కేవలం అందం కోసం, అలంకారం కోసం ధరించడం మొదలుపెట్టాము. ఇది అందం కోసం కాదు. మీరు బంగారంతో తయారైన దైవిక శక్తితో నిండిన బ్రేస్లెట్ను ధరిస్తే ఆ శక్తి శాశ్వతంగా హృదయంతో సంబంధం కలిగి ఉంటుంది. మీకు ఏదైనా ఆపద వస్తే, ఇబ్బంది వస్తే, సమస్య వస్తే ఆ సమస్యను ముందే నియంత్రిస్తుంది. అందుకే దీన్ని రక్షాసూత్రం, రక్షాబంధన్, రక్షాపొట్లి అని కూడా అంటారు. ఎందుకంటే ఇది రక్షణ చేస్తుంది. సంపన్నులు బంగారు కడియం ధరిస్తారు. మధ్యతరగతి వారు వెండి కడియం ధరిస్తారు. కొందరు కామి కడియం కూడా ధరిస్తారు. ఎందుకంటే లోహంలో ఒక విద్యుత్ శక్తి ఉంటుంది. అది శరీరంలోని వివిధ భాగాలకు చేరుతుంది. ఒకవేళ ఆ కడియం మంత్రాలతో నిండి ఉంటే అది పూర్తిగా రక్షణ శక్తిగా మారుతుంది. కానీ ఈరోజు దుకాణాల నుండి కడియాలు కొనుక్కుంటారు. హనుమాన్ పేరు, శివ పేరు రాసి ఉంటుంది. వాటిని ధరిస్తారు. కానీ వాటిని ఏదైనా శక్తివంతమైన ఆలయంలో భగవంతుడి చరణాలలో ఉంచి పూజ చేసిన తర్వాతే ధరించాలి. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన శక్తివంతమైన ప్రయోగం చెబుతున్నాను. ఈ ప్రయోగం చేసి ఆ దారాన్ని కట్టుకుంటే మీరు ఈ లోకంలో ఉన్నంతసేపు, ఈ దారం మీ చేతిలో ఉన్నంతసేపు ఎవరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఎవరూ మీ ముఖాన్ని చూడలేరు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అటువంటి అద్భుతమైన సిద్ధి గురించి చెబుతున్నాను. ఏదైనా శుక్లపక్ష తృతీయ లేక చతుర్థి రోజు నిజమైన పట్టుదారాన్ని కనీసం 3 అడుగుల పొడవు తీసుకోండి. నిజమైన పట్టుదారం కావాలి. మీరు అశాంతిలో ఉంటే, ఇబ్బందిలో ఉంటే తెల్లదారం తీసుకోండి. బలం, శక్తి, ఆకర్షణ కోరుకుంటే, ప్రపంచంలో వారు మీతో జత కట్టాలని కోరుకుంటే ఎరుపు దారం తీసుకోండి. ఈశ్వర కృప, ఇష్టదేవత కృప, దేవీ దేవతల ఆశీర్వాదం కోరుకుంటే పసుపు దారం తీసుకోండి. జ్ఞానం కోరుకుంటే, చదువులో అభివృద్ధి కావాలని, అన్ని చోట్ల ఉత్తీర్ణత సాధించాలని, ఉన్నత స్థానంలో ఉండాలని, ఆఫీసులో, ఉద్యోగంలో, వ్యాపారంలో ప్రమోషన్ కావాలని కోరుకుంటే ఆకుపచ్చ దారం తీసుకోండి. వ్యాపారం, ధనం వృద్ధిలో పూర్తి నైపుణ్యం కలిగి ఉంటుంది. ఎవరైనా సంకటంతో, శత్రువుతో, అన్ని రకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే, ఇంట్లో భూతప్రేత ఉపద్రవం ఉంటే, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, చుట్టూ చీకటి కనిపిస్తుంటే, భయం వేస్తుంటే నలుపు దారం తీసుకోండి. శాంతి కోసం తెల్లదారం, శక్తి, ఆకర్షణ, వశీకరణం కోసం ఎరుపు దారం, ఇష్టదేవత కృప, ఈశ్వర కృప, కులదేవత కృప, లక్ష్మీ కృప, గురుకృప. పసుపు దారం ధనం వృద్ధి, కార్యం వృద్ధి, విజయం, శ్రేష్టత కోసం. ఆకుపచ్చ దారం రక్షణ కోసం, శత్రుభయ నివారణ కోసం, భూతప్రేత పిశాచ ఉపద్రవ నివారణ కోసం, శత్రుకృత మరణం, ఉచ్చాటన మంత్ర ప్రయోగ నివారణ కోసం నలుపు దారం తీసుకోండి. ఈ దారాన్ని సాయంత్రం సమయంలో చేతిలో తీసుకోండి. లేదా మీరు పురుషుడైతే దుకాణం, వ్యాపారం, ఉద్యోగంలోకి వెళుతున్నారు. ఉదయం లేచి స్నానం చేసి పూజ గదిలో 3 అడుగుల పట్టు దారం తీసుకోండి. తృతీయ లేక చతుర్థి రోజు ప్రారంభించండి. 27 ముడులు వేయాలి. 27వ రోజు అమావాస్య ఉండాలి. చివరి ముడి వేసే రోజు అమావాస్య కావాలి. ఆ లెక్క ప్రకారం అమావాస్య నుండి 27 రోజులు వెనక్కి లెక్కించి తృతీయ లేక చతుర్థి ఎప్పుడు వస్తుందో చూసుకోండి. ఎందుకంటే తిథి ఒక్కొక్కసారి తగ్గుతుంది, ఒక్కొక్కసారి పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా చెప్పలేను. అమావాస్య రోజును మొదటి రోజుగా లెక్కించి 27 రోజులు వెనక్కి లెక్కించండి. ఆ మొదటి రోజు ఉదయం లేదా సాయంత్రం కులదేవత ముందు దీపం, ధూపం వెలిగించి ఈ 3 అడుగుల పట్టుదారాన్ని తీసుకోండి. లేదా మీరు ఇప్పటికే బంగారు, వెండి, కామి కడియం ధరిస్తున్నారా? ఆ కడియాన్ని మొదటి జలంలో శుభ్రం చెయ్యాలి. ధరించిన కడియాన్ని నేరుగా పూజలో ఉపయోగించకూడదు. కాబట్టి శుభ్రం చేసిన తర్వాత ఈ ప్రయోగాన్ని దానిపై కూడా చెయ్యవచ్చు. 27 రోజుల తర్వాత ఈ కడియాన్ని ధరించవచ్చు. 27 రోజుల తర్వాత ఈ బంగారు, వెండి, కామి కడియం మీకు శాశ్వతంగా ధనం, శక్తి, బలం ఇచ్చేదిగా, మీ పనులను పూర్తి చేసేదిగా, మిమ్మల్ని పూర్తిగా రక్షించేదిగా దైవిక కడియంగా మారుతుంది. కాబట్టి మొదటి రోజు తృతీయ లేక చతుర్థి ఉదయం లేచి దేవీ దేవతల పూజ చేయండి. మొదట ఇలా ప్రార్థించండి. ఓ ఈశ్వరా, ఓ ప్రభు, మీ కృపతో నా రక్షణ ఎల్లప్పుడూ జరగాలి. నా ఇంట్లో, కుటుంబంలో సుఖశాంతి ఉండాలి. నా ప్రతి కార్యం సిద్ధించాలి. నాలో సంస్కారం, సద్గుణం, శ్రేష్టత నిలవాలి.
నేను పేదలకు సేవ చేయగలగాలి, దుఃఖితులను ఆదరించగలగాలి, అన్ని విధాలా మీకు ప్రియమైన వాణ్ణి కాగలగాలి. ఇలా నన్ను ఆశీర్వదించండి. ఈ ప్రార్థన రోజు చెయ్యాలి. ఇది 2 లేక 3 నిమిషాల పని. మొదట ఈ ప్రార్థన చెయ్యండి. తరువాత ఒక ఆసనంపై కూర్చుని 108 సార్లు ఓం కులదేవత ఇష్టదేవత రిక్షతు అని చెప్పండి. ఒకసారి చెప్పి ఒకసారి లెక్కించండి. మీ దగ్గర కౌంటర్ ఉంటే 108 సార్లు లెక్కించవచ్చు, లేదా చేతితో కూడా లెక్కించవచ్చు. 108 సార్లు చెప్పిన తర్వాత ఆ పట్టుదారంలో ఒక ముడి వేయండి, లేదా కడియంపై చేయాలనుకుంటే కడియాన్ని పట్టుకుని 108 సార్లు చెప్పించండి. ఆ సమయంలో ధూపం దీపం వెలుగుతూ ఉండాలి. కులదేవత ముందు కూర్చుని ఇది చెయ్యాలి. ఉదయం 7 గంటల లోపు లేదా సాయంత్రం 6 నుండి 7:30 గంటల మధ్య చెయ్యండి. ఇలా చేసిన తర్వాత ఒక ముడి వేయండి. ఈ విధంగా దారంలో ముడులు వేస్తూ మొదటి రోజు 108 సార్లు చెప్పి ఒక ముడి వేయండి. తర్వాత మాత చరణాలకు ఇష్టదేవతలకు వందనం చేసి ఆ కడియం లేదా దారాన్ని అక్కడ ఉంచండి. ఒకవేళ బంగారు కడియం అయితే ఇంట్లో ఎవరైనా తీసుకుంటారేమో, ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అనిపిస్తే పూజ తర్వాత దాన్ని మీ అల్మారాలో ఉంచండి. మరుసటి రోజు మళ్లీ తీసి పూజలో ఉంచవచ్చు. ఒకవేళ వెండి రాగి కడియమైతే మాతా చరణాలలోనే ఉంచండి. 27 రోజుల పాటు అది ఇష్టకుల దేవత చరణాలలో ఉండాలి. అది చాలా ప్రత్యేకం. మరుసటి రోజు 2వ ముడి వేయండి. 108 సార్లు చెప్పి 3వ రోజు మరో ముడి వేయండి. ఇలా 27 రోజుల పాటు రోజూ 108 సార్లు చెప్పి ఒక ముడి వేయండి. 27వ రోజు కులదేవత ఇష్టదేవతకు పుష్పాలు, నైవేద్యం, ఫలాలు, ధూపదీపాలు సమర్పించి ప్రార్థన చేసి ఈ రక్షాపుట్లిలో మీరు ఆవిర్భవించండి. నా రక్షకుడిగా ఎల్లప్పుడూ నాతో ఉండండి. నా ప్రతి కార్యాన్ని సిద్ధించండి. నా విఘ్నాలను నాశనం చెయ్యండి. నా ఇచ్ఛలను పూర్తి చెయ్యండి. నా జీవితాన్ని సఫలం చెయ్యండి అని ప్రార్థించండి. తర్వాత మీరు గొప్పవారిగా భావించే ఇంట్లో ఎవరి చేతులతోనైనా ఈ దారాన్ని చేతిలో లేదా మెడలో కట్టుకోండి. మెడలో కట్టుకుంటే శక్తి లభిస్తుంది, కానీ చేతిలో కట్టడం వలన హృదయానికి తక్షణం శక్తి చేరుతుంది. కాబట్టి చేతిలో కట్టడం ఉత్తమం. ఇలా 27 రోజుల పాటు కులదేవత ఇష్టదేవతను ప్రార్థించి ఓం కులదేవత ఇష్టదేవత రక్షతు అని చెప్పడం వలన దరిద్రం, సంకటం, డబ్బు కొరత, కార్యం జరగకపోవడం, శత్రు ఇబ్బంది పెట్టడం వంటి అన్ని రకాల సమస్యల నుండి రక్షణ లభిస్తుంది. పట్టుదారమైతే ఇది ఎప్పటికే నాశనం కాదు. దాని శక్తి శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి నిజమైన పట్టుదారం తీసుకుని 27 రోజులలో 27 ముడులు వేసి ఆ దారాన్ని ధరించండి. మీరు కడియం ఉంచుతున్నట్లయితే 27 రోజుల పాటు పూజలో ఉంచి తిరిగి ధరించండి. కొత్త కడియమైతే నేరుగా ఉంచవచ్చు. పాత కడియమైతే మొదట గంగాజలంలో శుభ్రం చేసి ధూపం చూపించి దేవీ చరణాలలో ఉంచండి. ఈ విధంగా ఈ రక్షాసూత్రం భగవతిగా, గురుదేవతగా, ఇష్టదేవతగా, శాశ్వత రక్షకుడిగా మారి భారతదేశంలోని ప్రతి వ్యక్తి సమాజం యొక్క కళ్యాణాన్ని చేస్తుంది. ఈ ప్రార్థనతో మీరు మరియు మీ ప్రియమైన కుటుంబం ఆరోగ్యంగా, సురక్షితంగా, సుఖంగా, సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాను.